రోజున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ వస్తున్నాం. ఈరోజు రాజకీయాలు మాట్లాడను, నాకు చెప్పినట్టే రేపు ఖచ్చితంగా దీని మీద సుదీర్ఘమైన ప్రెస్ మీట్ ఉంటుంది. పిన్నెల్లి గ్రామం మీద ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కాపాడుకుంటాం. పోయిన మనిషిని ఎవ్వడూ తీసుకురాలేడు. బహుశా పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి గ్రామ నాయకుడు గుర్తు చేసుకోవాలి. చూశారు కదా, చివరికి మిగిలేది 6 అడుగుల భూమి. ఎవరికైనా, నాకైనా, ఎవరికైనా 4 మంచి పనులు చేసాం, అధికారం వస్తుంటుంది, పోతుంటుంది. అందరికీ అవకాశం ఇస్తారు. 4 మంచి పనులు చేశామా, నలుగురికి ఉపయోగపడ్డామా, గ్రామాన్ని మార్చామా అనేది చివరికి ఉండిపోయేది. పోయిన మనిషి కుటుంబాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఖచ్చితంగా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చే వారం మాట్లాడి ఎలా వాళ్ళని కాపాడాలో దానికి అన్ని విధాలుగా, ఈ విధం ఆ విధమనకుండా అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకుంటాం. తప్పకుండా వచ్చే రోజుల్లో మళ్ళీ పిన్నెల్లిలో శాంతి వాతావరణం తీసుకురావడానికి హాయిగా ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టు ఈ కార్పణ్యాలు కక్షలు లేకుండా ఏడు దీనివల్ల వస్తుంది. చూశాంగా, ఇప్పుడు ఈరోజు ఒకరిని చంపారు, రేపు వీళ్ళు ఇంకోళ్ళని చంపితే పోయేది మనుషులు. అదేం పెద్ద గొప్పతనం కాదు ఇది. దీన్ని ప్రోత్సహించినందువల్ల వచ్చేది ఏమీ లేదు. చూసాం, గడిచిన 20-30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రాక్షనిజము, నక్సలిజము ఎన్ని వందల వేల కుటుంబాలు బలిగొన్నది. కన్నీళ్లు మిగిలినాయి ఆ కుటుంబాలు. ఆ క్షణకాలకంలో, ఆ కోపంలో ఏదో కక్ష తీర్చుకున్నాం అనుకుంటారు. నష్టపోయిన కుటుంబాలకు తెలుస్తుంది ఆ బాధ. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ డబ్బు మనిషిని తీసుకురాలేదు కదా, ఏ దేవుడు మళ్ళీ బతికించలేడు కదా ఒకసారి పోయిన ప్రాణాన్ని. ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలి. తప్పెవరైనా చేయండి, ఏ ప్రభుత్వంలోనైనా చేయండి. నిష్పక్షపాతంగా ఉంటే గ్రామాలు చల్లగుంటాయి. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు ఈ ప్రాంతంలో. దాన్ని కొనసాగిద్దాం, అభివృద్ధి చేద్దాం. ఎస్, వాళ్ళు ఒక పని చేస్తే మేము రెండు చేస్తే వాళ్ళు 3, వాళ్ళు 4 చేసుకుంటూ పోతే ప్రాంతం బాగుపడి. అన్నం పెట్టడం గొప్ప, కడుపు కొట్టడం ఏముందా? ప్రాణం పోయటం గొప్పది, ప్రాణం తీయటం ఏముంది? అదో పెద్ద గొప్ప. దానికి దమ్ము, ధైర్యము, పౌరుషాలు కావాలా? పౌరుషం కావాల్సింది ప్రాణాన్ని నిలబెట్టడానికి. ఖచ్చితంగా రేపు సుదీర్ఘంగా దీని మీద ఈరోజు మాట్లాడకూడదు. శవం మీద రాజకీయం చేసే వ్యక్తులం, కుటుంబాలం, పార్టీలం కాదు. కేవలం ఈరోజు మేము పిన్నెల్లి రావడానికి కారణం సోదరుడికి నివాళులు అర్పించడానికి మాత్రమే అని తెలియజేసుకుంటూ సెలవు. రైతు కూలీల పండగ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగ ఎంత ఉత్సాహంగా, ఉబలాటంగా ప్రజలు చేసుకోవాలి. కానీ ఈరోజు మీరు చూస్తున్నారు, అందరు దిగులుగా వెలవెలబోతున్నాయి షాపులన్నీ నష్టపోయి. ఎవరు కొనుక్కోవడానికి కానీ, లేదు తినడానికి కానీ బయటకు రావట్లా. కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేస్తూ పోదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది 9, సరదాలు తీరుస్తుంది 9 అని పాడుకున్నారు జనం. ఈరోజు ఏమంటున్నారు తెలుసా? ఈ చంద్రబాబు వచ్చాడు 9, సంక్రాంతి సంకనాకిపోయింది 9 అంటున్నారు. ఇది పరిస్థితి. ఇచ్చిన మాట అన్ని తొంగలో తొక్కుతూ, పోయిన సంవత్సరం ఇస్తా అన్న అన్నదాత సుఖీభవ ఇవ్వలా, పంటలు నష్టపోయారు. ఈ సంవత్సరం మళ్లీ పోయింది. ఇస్తానన్న అన్నదాత సుఖీభవ ఏమన్నా పూర్తికిచ్చాడా? అది లేదు. సంక్రాంతి కూడా అయిపోయింది. ఆడవాళ్ళకి ఇస్తానన్న 1500 ఇప్పటికీ ఆలు లేదు, సూలు లేదు. ఉద్యోగ నిరుద్యోగ వృద్ధి దేవుడికి తెలియాలి. ఇలా అన్ని విషయాలు. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తానని గ్యాస్ కొట్టారు. ఇప్పుడు గ్యాసు లేదు, సిలిండరు లేదు. ఒక సిలిండర్ సబ్సిడీ ఇస్తారు, 2కి ఇవ్వరు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. కేవలం డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెట్టుకోవాలా? ఎందుకు? అక్కడ చంద్రబాబు నాయుడు గారికి 5,000, 10,000 ఎకరాలు ఉన్నాయి. ఆ 10,000 ఎకరాలు అమాంతంగా పెంచుకోవడానికి అందరి మీద అప్పు తీసుకెళ్లి అక్కడ పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మాటన్నా పడే పరిస్థితుల్లో లేదు. ఏమన్నాడు మొన్న? గుంటూరు లేదు విజయవాడకి కొంచెం దూరంగా ఉందాయా అన్నాడు. అక్కడెక్కడన్నా కడితే ఇంకా మెరుగన్నాడు. వాస్తవే కదా. నిజంగా నా పర్సనల్ ఒపీనియన్, గుంటూరు విజయవాడ మధ్యలో గడితే అసలు బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలా తయారయ్యేది. కానీ వద్దు,
5,000 10,000 ఎకరాలు ఎక్కడుంటుందో చంద్రబాబు నాయుడు గారు అక్కడే కట్టాలి. ఆయన ఇప్పుడున్న 2 కోట్లు 20 కోట్లు చేసుకోవాలా? ప్రపంచం మీద జనం మీద పెట్టుకున్న 1,00,000 కోట్లు ఆయన కొరకే ఖర్చు పెట్టాలా? ఇది ఈ రోజు ప్రభుత్వం. ప్రశ్నిస్తే కేసులు. ఏంటి ఈరోజు పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం స్టాన్ఫోర్డ్ లో చదివాడంట లోకేష్ బాబు గారు. మరి ఇంగ్లీష్ వచ్చింది కదా, అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవచ్చగా ఒకసారి. ఏం రాశాడు, ఎందుకు రాశాడు? విభిన్న కులాలు, జాతులు, మతాలు ఈ సువిశాలమైన భారతదేశంలో హాయిగా బ్రతకాలని చట్టాలు చేస్తే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు పని బాటలాట. ఆ రెడ్ బుక్ వల్లే ఈ రోజు గ్రామాల్లో హత్యలు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి అసెంబ్లీ కౌంటింగ్ అయిన రోజు నుంచి 200 కుటుంబాల్ని ఊరి నుంచి తరిమేసి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, నాయకులే కాదు, కార్యకర్తలే కాదు, బిడ్డలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు అందరినీ తరిమేశారు ఊరి నుంచి. ఎక్కడన్నా చూసావా? పెద్ద పెద్ద ఫ్రాక్షన్, బాంబు దాడులు, నక్సలిజంలో కూడా ఎప్పుడు ఆడవాళ్ళ జోరికి, పిల్లల జోరికి పోలేదు. అంతకన్నా నీచమైన రెడ్ బుక్ రాజ్యాంగం. ఎవరైనా సరే పిల్లల్ని ఊరు బయట తోలిన దాఖలాలు మనం ఎక్కడన్నా చూసామా? పిన్నెల్లో చూడండి, ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లల. ఈ రోజు ఒకడు పాపం భార్యకేదో బాలేకపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు. చెప్పాడ్రో బాబు, కోమాలో ఉన్నాడు, కేసు కట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి, ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు. కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 కట్టారు. కొట్టినోడి మీద కేసు లేదు. మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ 324 కట్టారు. చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు 302గా మారుస్తారట. ముందు అసలు ఆ సిఐఎస్ఐని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇవ్వండి. ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు. ఇంకా దారుణం ఏందంటే అసలు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండవు. మనిషి చనిపోతే సరే, కారణం ఏదైనా కావచ్చు, మర్డర్ కావచ్చు, వేరే చావైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తారు. వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడమో కాల్చటమో చేస్తారు. ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగకూడదంట. ఎవడు చెప్పాడా అంటే ఆ గ్రామంలో ఉన్న 2-3 నాయకులు పోలీసులకు చెప్పారంటే దానికి ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంతపాడటం. ఏమి జాగీరా ఇది? ఈ రోజు మీరున్నారు, 3 సంవత్సరాల తర్వాత మీరుండరు. ఇదే కొనసాగుతుందా పల్నాడులో? అసలు ఎప్పుడన్నా విన్నావా ఇది? ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు, సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా? అందుకే అందరం పట్టుబట్టి పోయాం, పోరాటం చేశాం. దానికెంత డ్రామా పోలీసులు అడుగున ఆపుతూ 2 పంపిస్తాం, 3 పంపిస్తాం. ఏది ఇదేమన్నా మీ ఇంట్లో ఫంక్షన్ అనుకున్నారు? 2-3 పోవడానికి. ఓ మనిషి చనిపోయాడు, ఓ దళితుడిని చంపేశారు. ఎమోషన్స్ ఉంటాయి. కుటుంబం వాళ్ళందరూ వచ్చారు. చివరికి పోరాటాలు చేస్తే సచ్చినట్టు ఇది పెద్ద యాజిటేషన్ అయింది. అప్పటికీ చెప్పాం, నిన్న గనక మీరు పంపకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడంటే భయపడి సచ్చినట్టు ఈ ప్రభుత్వం పంపాల్సి వచ్చింది. సాల్మన్ గారికి ఘనంగా నివాళులర్పించాం. ఈ రోజు పార్టీ ఆయనకి గుర్తుగా ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్ రాష్ట్రం తెలియజేసేటట్టు ప్రతి జిల్లా కేంద్రంలో మరి ఈరోజు ధర్నాలు, నిరసనలు మీరు చూస్తున్నారు. ఇక్కడ మరి అందరు సమన్వయకర్తలు అందరం కూడా మరి పల్నాడు ముఖ్య కేంద్రమైన నర్సరావుపేటలో కూర్చున్నాం. సాల్మన్ గారికి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రభుత్వం ఒక దగాకోరు పాలనని ఎండగడుతూ ఇంకా ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి, కార్యకర్తలు భయం పడకుండా అందరూ ధైర్యంగా ఉండాలని మరి ఘోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని.